పటిష్టమైన టీమిండియా ముందు పసికున్న ఆఫ్ఘనిస్తాన్ నిలవలేకపోయింది. మూడో వన్డేలోనూ చేతులెత్తేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా శనివారం జరిగిన థర్డ్ వన్డే మ్యాచ్ లో ఇండియా కంప్లీట్ డామినేషన్ చూపించింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ను ఇండియా స్పీడస్టర్ ప్రసిద్ధి కృష్ణ తన భయంకరమైన బౌలింగ్ తో వణికించాడు. ఇంటర్నేషనల్ కెరియర్ లోనే ఫస్ట్ టైం 5 వికెట్ల మేలిరాయిని అందుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఓవర్లు ఆడకుండానే 44.2 ఓవర్లలో 218 పరుగులకు ఆల్అౌట్ అయింది. హమతుల్లా షాహిదీ సెంచరీ చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక అనంతరం టీమిండియా టార్గెట్ ను కేవలం 28.4 ఓవర్లలోనే ఉఫ్ఫుమని ఊదేసింది. కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 224 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ అజయ్ సెంచరీ, రోహిత్ శర్మ 79 పరుగుల కీలక ఇన్నింగ్స్ తో వార్ వన్ సైడ్ గా ముగిసింది మ్యాచ్. ఇక మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించాడు హమతుల్లా షాహిదీ. ఈ సిరీస్ లో ఓడిపోయినా మేము చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ 3వ వన్డేలో తొలి 10 ఓవర్లలో భారత్ అద్భుతంగా బౌలింగ్ చేసింది. వరుసగా వికెట్లు కోల్పోయి మేము ఒత్తిడిలో పడ్డాం. ఆ తర్వాత నేను అజ్మత్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాం. కానీ మా పార్ట్నర్షిప్ తర్వాత మళ్ళీ వెంటనే వికెట్లను కోల్పోయాం. దాంతో కావాల్సిన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. నా కెరియర్ లో ఫస్ట్ తొలి సెంచరీ మ్యాచ్ చాలా ఆనందంగా ఉంది. అయితే మేము ఈ సిరీస్ ఓడిపోవడం నిరాశ కలిగించింది. అయినా ఈ ఓటముల నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకున్నాం. మా జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు, కానీ భారత జట్టుతో వారి సొంత గడ్డపై ఆడడం ఎప్పుడు కష్టమైన విషయమే. మొత్తానికి ఈ సిరీస్ నుంచి మేము చాలా నేర్చుకుంటాం. ఈ సిరీస్ లోని లోపాలను గుర్తించి వాటిపై తదుపరి సిరీస్ లో పునరావృతం కాకుండా చూసుకుంటామని, మేమంతా ఒక జట్టుగా కలిసి కష్టపడడానికి ప్రయత్నిస్తామని హమతుల్లా చెప్పాడు.